వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేశినేని చిన్ని విషయంలో నాని పగ చల్లారిందా అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఎందుకు పగ పెట్టుకున్నారు కేశినేని నాని, ఎందుకు ఆయన పగ చల్లారింది అని తెలుసుకునే ముందు తన తమ్ముడు విషయంలో ఈరోజు జరిగిన ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. లేటెస్ట్గా ఒక కీలక అంశం, వైరల్ అయిన అంశం ఏంటంటే కేశినేని చిన్ని ఈరోజు విజయవాడ ఎంపీగా ఉన్నారు. ఆయన భార్య జానకి లక్ష్మికి ఈడీ నోటీసులు ఇచ్చారు అనేది లేటెస్ట్గా జరిగిన ప్రచారం. దాన్ని ఎండార్స్ చేస్తూ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ నోటీసులు ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళ వైఫ్కు ప్రచారం జరిగింది. అయితే దీని మీద కేశినేని చిన్ని చాలా సీరియస్గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన వర్షంలో మనం చెప్పుకోవాలి అంటే గతంలో మేము ఇసాన్వి డెవలపర్స్ అండ్ కేశినేని డెవలపర్స్ ఇద్దరూ కలిసి ఒక జాయింట్ వెంచర్ స్టార్ట్ చేసాము. దాని పేరే ప్రైడ్ ఇన్ఫ్రా. దాంట్లో నా భార్య వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు, జానకి లక్ష్మి తన పేరు. సో దాంట్లో ఏదైతే 35 లక్షల లావాదేవీలకు సంబంధించి ఈడీ ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుకు సంబంధించి మేము త్వరలోనే ఈడీ ముందు హాజరు కాబోతున్నాం, పూర్తి స్థాయిలో దానికి సమాధానం కూడా చెప్పబోతున్నాం విత్ ఎవిడెన్స్ అని చెప్పి కేశినేని చిన్ని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో లిక్కర్ స్కామ్లో నా భార్యకి ఎలాంటి సంబంధం లేదు, సో తనకు సంబంధించి ఆ విషయంలో నోటీసులు ఇవ్వలేదు అని చెప్పి ఆయన చెప్పారు. అంతేకాదు ఇక్కడ చూసినట్లయితే 21లో మేము ఆ ప్రైడ్ ఇన్ఫ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ తర్వాత చూసినట్లయితే 22లో రాజకేశిరెడ్డి బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత మేము బయటకు వచ్చేసాము. డైరెక్టర్గా ఉన్న నా భార్య కూడా అప్పట్లో రాజీనామా చేసింది అని చెప్పి మొత్తానికైతే ఆయన మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ చాలామందికి వస్తున్న ఒక డౌట్ ఏంటంటే, నాకు కూడా వచ్చింది ఆయన మాటల్లో. ఇక్కడ ఆయన క్లెయిమ్ చేసింది ఏంటంటే రాజకేశిరెడ్డి గతంలో ఆయన సైటు, నేను కొన్న సైటు పక్కపక్కనే ఉన్నాయి, అందుకని ఇద్దరం కలిసి కామన్గా డెవలప్మెంట్కి ఇద్దాం అనుకుని జాయింట్ వెంచర్ ఒకటి ఏర్పాటు చేశామని చెప్పారు. అసలు ఆయన అప్పటికే టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు. ఆయన చెప్తుంది 2021కి ఆయన టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు. ఈసారి ఎలాగైనా తనకి ఎంపీ టికెట్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ తన అన్న కేశినేని నాని కూడా అప్పటికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు టీడీపీ తరపు నుంచి. మరి అలాంటప్పుడు రాజకేశిరెడ్డి వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి అని తెలిసినప్పుడు ఈ చిన్ని అనే వ్యక్తి వెళ్ళి అతనితో ఎలా జాయింట్ వెంచర్ చేద్దాం అనుకున్నారు ఒకటి. అండ్ దాని ఇంకోటి ఏంటంటే పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి అసలు ఇది సిల్లీగా ఉంది. ఒకసారి చిన్ని గారు దీని మీద క్రాస్ చెక్ చేసుకోవాలి. పక్కపక్కనే 2 సైట్లు ఉన్నాయి కాబట్టి మేము జాయింట్ వెంచర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము అని చెప్పారు. పక్కపక్కనే 2 సైట్లు ఉన్నంత మాత్రాన జాయింట్ వెంచర్ స్టార్ట్ చేయరు కదా అందరూ. దానికి ఒక సాలిడ్ రీజన్ ఉండాలి. రీజన్ ఉంది కూడా కన్ఫామ్గా. బట్ ఆ విషయాన్ని ఆయన హైడ్ చేసే ప్రయత్నం చేశారని అనుకుంటున్నాను నేను. ఆ విషయం కూడా బయటపెట్టి ఉండాల్సింది. సో మొత్తానికైతే కంబైన్డ్గా ఇషాన్వి డెవలపర్స్ అండ్ కేశినేని డెవలపర్స్ రెండూ కలిసి ప్రైడ్ ఇన్ఫ్రా అనే ఒక జాయింట్ వెంచర్ని మేము 2021లో ఏర్పాటు చేశాము. దాని ద్వారా రియల్ ఎస్టేట్ వెంచర్ని మూవ్ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేశాం. ఆ కంపెనీలో, ఆ ప్రైడ్ ఇన్ఫ్రాలో నా వైఫ్ జానకి లక్ష్మి ఒక వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు. బట్ ఆ తర్వాత రాజకేశిరెడ్డి మంచి వ్యక్తి కాదని, అతని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే సరిగా లేరని, ఇవన్నీ తెలిసిన తర్వాత మేము దాని నుంచి బయటికి రావడం జరిగింది. రిజైన్ కూడా చేశారు మా వైఫ్ అని చెప్తా ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎప్పుడు చేయాలి? ఆల్రెడీ జాయింట్ వెంచర్ స్టార్ట్ చేసి మీరు మూవ్ ఫార్వర్డ్ అయ్యి సగం ప్రాజెక్ట్ అయిపోయినాక కాదు కదా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాల్సింది. ఒక వ్యక్తితో కలిసి మనం ఏదన్నా ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నామంటేనో, అతనితో అసోసియేట్ కావాలంటేనో అతని ముందు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా చెక్ చేసుకోవాలి కదా ముందు. అప్పుడు చెక్ చేయాల్సింది బ్యాక్గ్రౌండ్. సరే, ఈరోజు నిజంగా రాజకీయాల్లోకి రావాలనుకున్న వ్యక్తి అయితే ఆ స్థాయిలోనే అతను క్రాస్ చెక్ చేసుకుని ఉండేవాడేమో మైట్ బి. సరే, ఈరోజు మాత్రం రాజకేశిరెడ్డికి సంబంధించి అన్ని కూడా పోలీసులు చాలా సీరియస్గా సిట్ ఫోకస్ పెట్టింది. అదేవిధంగా ఈడీ కూడా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది ఆయన ఆఫీసులో, ఆయన కార్యాలయాల మీద. ఆ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి మొన్నటిదాకా జైల్లో ఉండి ఇప్పుడు బయట తిరుగుతూ ఉన్నారో బెయిల్ మీద, వాళ్ళందరూ ఆఫీసుల్లో కూడా సోదాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే రాజకేశిరెడ్డి ఆస్తులకు సంబంధించి ఆయన కంపెనీల మీద, వాటి మీద ఈడీ మొత్తం ఫోకస్ పెడతామే కాదు అంత డేటా కూడా తీసే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగానే 35 లక్షల ప్రైడ్ ఇన్ఫ్రాకి సంబంధించి ఆ 35 లక్షల లావాదేవీలలో వాళ్ళు కొన్ని లొసుగులు గుర్తించారు. అందుకే వాటి మీద ఒక క్లారిటీ అడుగుతూ ఆవిడకి ఒక నోటీస్ జారీ చేశారు. దానికి సంబంధించి మేము నోటీస్కి వివరణ ఇస్తామని ఆయన చెప్తా ఉన్నారు. అయితే లిక్కర్ స్కామ్ వేరు, ఇది వేరు అని చెప్తున్నారు చిన్ని. కానీ అక్కడ ఎంక్వైరీ జరిగింది, లిక్కర్ స్కామ్లో ఈడీ సోదాలు చేసింది. లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన కేసీరెడ్డి భాగవతం ఏంటనేది బయటపెడతానికే రాజకేశిరెడ్డిది. సో అందుకని దాన్ని లిక్కర్ స్కామ్ గానే చూడాలి అనేది ఆయన ప్రత్యర్థులు చెప్తున్నమాట. కాబట్టి దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం మా ఆవిడకి నోటీస్ వచ్చింది, కంపెనీకి మాత్రమే, అది కూడా మా వైఫ్కి రాలేదు అని చెప్తా ఉన్నారు ఆయన. కాకుండా ఆవిడ వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఆవిడ పేరు మీద వచ్చి ఉండొచ్చు మైట్ బి. ఈ విషయాలు అయితే చిన్ని చెప్పిన దాంట్లో మాత్రం చిన్న చిన్న అనుమానాలు అయితే ఉన్నాయి అందరికి. అయితే ఇది అసలు యాక్చువల్గా సబ్జెక్టు. మరి ఈ విషయం మీద ఇప్పటికే ఆయన మీడియాతో మాట్లాడారు, మళ్ళీ వాళ్ళ వైఫ్ తరపున కూడా ఆయనే మాట్లాడారు. పూర్తి స్థాయిలో మేము క్లారిటీ ఇస్తాం ఈడీకి అని చెప్తా ఉన్నారు. అంతవరకు ఓకే, మనం వెల్కమ్ చేద్దాం. ఎక్కడ హైడ్ అయ్యే ప్రయత్నం చేయకుండా ఓపెన్ గా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడి వివరణ
వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు మీడియాకి. సరే దాన్ని పక్కన పెడితే ఈ రోజు నేను టైటిల్ ఇచ్చినట్టు నాని పగ చల్లారిందా అని పెట్టాను చిన్ని విషయంలో. ఇక్కడ మనం చూస్తే నాని పగ ఎందుకు పెట్టుకున్నారు సొంత తమ్ముడి మీద అంటే డే 1 నుంచి కూడా ఆయన చిన్నిని వ్యతిరేకిస్తానే వచ్చారు. మీరు 14లో ఫస్ట్ టైం ఆయన ఎంపీ అయ్యారు. ఆ తర్వాత టీడీపీ చాలా క్రైసిస్ ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఎంపీ కావడం జరిగింది. ఆ టైంలో గల్లా జయదేవ్ లాంటి వాళ్ళని పార్లమెంటరీ పార్టీ నేతగా పెడతానని ఆయన నిరసిస్తూ అప్పటి నుంచి టీడీపీకి వ్యతిరేకంగా మారిపోయారు ఆయన. అయితే టీడీపీకి వ్యతిరేకంగా మారడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే శ్వేతను ఆయన మేయర్ చేద్దాం అనుకున్నారు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో సొంత పార్టీ నేతలే దాన్ని డినై చేశారనేది ఆయనకు ఒక కోపం. ఇట్లా చంద్రబాబు నాయుడు తన మాట వింటలేదని ఇంకో కోపం. వీటన్నిటికి తోడు అప్పటికే చిన్ని ఆ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అఫిషియల్ గా పార్టీలో చేరకపోయినా సరే పార్టీకి సంబంధించి అనేక కార్యక్రమాలతో పాటు లోకల్ గా విజయవాడ పరిధిలో ఉండే ఎంపీ పరిధిలో ఉండే అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కొన్ని సోషల్ యాక్టివిటీస్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ క్రమంలో పార్టీనే ఆయన సపోర్ట్ చేస్తా ఉంది. చిన్నిని సపోర్ట్ చేస్తున్నారంటే నన్ను దూరం పెడుతున్నట్టు అని ఫిక్స్ అయిపోయారు. నాని ఫిక్స్ అయిపోయి ప్రతి విషయంలో పార్టీ అధిష్టానాన్ని డినై చేస్తా వచ్చారు. విత్ ఇన్ ద బాక్స్ మాట్లాడుకోవాల్సిన అంశాలను కూడా ఎన్నో సార్లు బయట మాట్లాడి అనేక వివాదాలకు కాంట్రవర్సీలకు కూడా కారణమయ్యారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అనుకుంటున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక ఏడాది ముందు నుంచే చిన్నిని అవుట్ అండ్ రైట్ ఆయన వ్యతిరేకిస్తా వచ్చారు. చిన్నిని ప్రమోట్ చేస్తున్న అధిష్టానం పార్టీ అధిష్టానం అనే విషయాన్ని బయటకే మాట్లాడుతూ వచ్చారు. ఇక ఈ ఈగోస్ ఈ క్లాషెస్ చాలా దూరం వెళ్లి పార్టీ అధిష్టానం మీదే తిరుగుబాటు జెండా ఎగరేస్తున్న పరిస్థితుల్లో ఆయన పార్టీనే పక్కన పెట్టే ప్రయత్నం జరిగింది. ఇమీడియట్ గా ఆయన వెళ్లి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. సో మెయిన్ గా ఇన్ని చాలా రీజన్స్ ఉన్నప్పటికీ ఆయన వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం పట్ల లేకపోతే పార్టీని మీద తిరుగుబాటు జెండా ఎగరేయడం పట్ల బట్ చిన్నీనే ప్రధాన కారణం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈయన ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలోకి వెళ్లారో విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అటు పార్టీ కూడా చిన్నికి ఎంపీ టికెట్ అనౌన్స్ చేసింది. అయితే అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అటు ప్రచారంలో కావచ్చు అనేక రకాలుగా చిన్నిని నాని టార్గెట్ చేస్తానే వచ్చారు. అంతకంటే ముందు కూడా నా స్టిక్కర్లు వేసుకుని ఆయన ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నారు అని చెప్పి గతంలో కూడా విమర్శించిన సందర్భాలు అయితే ఉన్నాయి. అతని మీద కేసు కూడా పెట్టాడు చిన్ని మీద నాని. సరే ఇవన్నీ అయిపోయినాయి. మొన్న కూటమి వేవ్ లోని చిన్ని గెలవడం జరిగింది. నాని ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి. ఓడిపోయిన తర్వాత తాను రాజకీయ సన్యాసం చేస్తానంటూ కూడా ప్రకటన చేసినప్పటికీ తన తమ్ముడి విషయం వచ్చేటప్పటికే మాత్రం అసలు ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు ఆయన. ఎస్పెషల్లీ రాజకేశిరెడ్డి అరెస్ట్ అయిన తర్వాత లిక్కర్ స్కామ్ లో అతనితో చిన్నికి లింకులు ఉన్నాయని బాంబ్ బ్లాస్ట్ చేసింది ఫస్ట్ నానిని. అంతేకాదు చిన్ని వైఫ్ తోని రాజకేశిరెడ్డి వాళ్ళు ప్రైమ్ ఇన్ఫా అనేది స్టార్ట్ చేశారు. ఇలా రియల్ ఎస్టేట్ లో కూడా మోసాలు చేశారని చెప్పి అనేక సంచలనాలు ఆయన బయట పెడతాం జరిగింది. అంతేకాదు ఉర్సా క్లస్టర్స్ కి సంబంధించి అతనికి ఎంత చీప్ గా భూమి కేటాయించారు, అతను ఎవరెవరిని పెట్టుకుని ఆ బిజినెస్ చేస్తా ఉన్నారు, చిన్ని మొత్తం కూటమిని అడ్డు పెట్టుకుని తన సంపాదన అడ్డగోలుగా సంపాదిస్తున్నారు అని చెప్పి అనేక ఆధారాలను బయటికి తీసింది కూడా నానినే. చిన్నీని టార్గెట్ చేసేందుకు చిన్ని ద్వారా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ఏ అవకాశం వచ్చినా నాని వెనక్కి తగ్గట్లా. మరి అలాంటి సమయంలో ఈ రోజు ఏకంగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆయన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేపట్టిన తర్వాత ఈడీ ఈ రోజు సీరియస్ గా వాళ్ళ వైఫ్ కి కూడా నోటీసులు రావడం, అది కూడా రాజకేశిరెడ్డికి సంబంధించిన కంపెనీల్లో సోదాలు చేస్తూ ఉంటే ఈమె పేరు బయటికి రావడం, ఆ ప్రైడ్ ఇన్ఫా తరపున ఈమెకు కూడా నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేయడం, ఇదైతే ప్రభుత్వానికైతే పూర్తి స్థాయిలో ఒక షాక్ ఇచ్చే అంశం అని అనుకోవాలి. మరి దీని మీద ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ ఈ రోజు చిన్న విషయంలో క్వశ్చన్ చేస్తే ప్రభుత్వం దగ్గర ఆన్సర్ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎంపీ మీదే ఇలాంటి ఆరోపణలు రావడం, మొత్తానికైతే కేసునేని ఈ రోజు ఆ తమ్ముడి మీద ఆ స్థాయిలో ఆయన పగబెట్టుకున్నారు రాజకీయంగా శత్రుత్వం. సో ఆ శత్రుత్వం విషయంలో ఈ రోజు నాని చెప్పిన మాటలన్నీ కూడా నిజమవుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం ఏం జరుగుతుంది, మరి టీడీపీ అధిష్టానం చిన్ని విషయంలో ఎలా స్పందించబోతుంది అనేది కూడా మనం చూడాలి.